వెల్కమ్ టు రాజనీతి. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అమరావతి రైతులు ఆశలు ఫలించాయి. అమరావతి రైతులనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు ఫలించాయి. రాష్ట్రం నిలబడింది, రాజధాని కూడా నిలబడింది. అమరావతి రాజధానిని శరవేగంతో అభివృద్ధి చేస్తాను, గతంలో కంటే కూడా వేగంగా పనులు చేసి రాజధాని కళను సాకారం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అవన్నీ అంటే రాజధాని పరంగా మనకి రాష్ట్రానికి, అమరావతి ప్రజలకి అందరికి కూడా మంచి రోజులు వచ్చినట్టు భావించాలి. ఇప్పుడు మంచి రోజులు వచ్చినప్పుడు వరుసగా శుభవార్తలు వచ్చినప్పుడు వరుసగా వస్తుంటాయి. అట్లాగే ఎదురు తగిలినప్పుడు కూడా అట్లానే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణ పనులు మొదలుపెట్టిన వెంటనే కేంద్ర రైల్వే శాఖ కూడా అమరావతి రైల్వే లైన్ ప్రపోజల్స్ను బయటకు తీసింది. భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయబోతూ ఉంది. వాస్తవానికి ఈ రైల్వే లైన్ వచ్చేసి 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ పెట్టారు, కేంద్ర రైల్వే శాఖ పంపించారు. 2017-18 రైల్వే బడ్జెట్లో పెట్టారు. దీనికి సంబంధించిన భూసేకరణ ఇవన్నీ చేయాలని, ఈ రాజధానిని సమీపంలో ఉన్న నగరాలతో కనెక్ట్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే ఒక రాజధాని నగరం వచ్చినప్పుడు ఆ రాజధాని నగరానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండాలి, రవాణా సదుపాయాలు ఉండాలి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రాజధాని వచ్చేసి నేషనల్ హైవే NH5 చెన్నై కోల్కతా హైవేకి తూర్పు వైపు ఉంటుంది. తూర్పు వైపు దాదాపుగా ఆనుకునే ఉంటుంది. కాబట్టి రోడ్డు మార్గం పరంగా ఇబ్బంది లేదు. అట్లాగే బెంగళూరు నుంచి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ వే ఒకటి కూడా ప్రపోజ్ చేసింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అమరావతికి. ఆ ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి వచ్చాక మళ్ళీ కొంత మార్చి ఆయన పులివెందుల మీద వచ్చేట్టు చేసుకున్నాడు. అది అమరావతితో కనెక్ట్ చేయకుండా ఎక్కడో ప్రకాశం జిల్లాలో కనెక్ట్ చేశాడు హైవేకి. సరే, ఆ రోడ్డు విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ రైల్వే లైన్ కనెక్టివిటీ ఏంటంటే, హైదరాబాద్ నుంచి విజయవాడకి ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర నుంచి లింక్ చేస్తారు. ఎర్రుపాలెం నుంచి కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెద్దాపురం, జుజ్జూరు, పరిటాల నుంచి కృష్ణానది మీదుగా అమరావతిలోకి తీసుకొచ్చి అమరావతిలో నుంచి నంబూరు దగ్గర విజయవాడ గుంటూరు లైన్కి కనెక్ట్ చేస్తారు, రైల్వే లైన్కి. అప్పుడు హైదరాబాద్తో, గుంటూరుతో, విజయవాడతో 3 సిటీలతో అమరావతిని కనెక్ట్ చేసినట్టు అవుతుంది. దీనికి సంబంధించి అట్లాగే అమరావతి నుంచి పెదకూరపాడు, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట లైన్తో కూడా లింక్ చేస్తారు. దానివల్ల ఏంటంటే డైరెక్ట్గా బెంగళూరు లైన్కి కూడా కనెక్ట్ చేసినట్టు అవుతుంది, గుంతకల్కి, బెంగళూరుకి. సో ఇప్పుడు మనం ఒకసారి మ్యాప్లో చూద్దాం. మ్యాప్లో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది అమరావతి, ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో, రెడ్ బోర్డర్, ఇది అమరావతి. ఈ అమరావతికి ఇక్కడ చూస్తే మనం ఎర్రుపాలెం, ఇక్కడ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం ఉంటుంది. ఇట్లా హైదరాబాద్ నుంచి ఎర్రుపాలెం మీదుగా విజయవాడకి రైల్వే లైన్ ఉంది. ఇది విజయవాడ, ఇది ఎర్రుపాలెం, ఇలా వస్తుంది ఈ లైను. ఈ లైన్ని ఇక్కడ ఎర్రుపాలెం దగ్గర అమరావతి లైన్ కనెక్ట్ అవుతుంది. ఎర్రుపాలెం నుంచి జుజ్జూరు మీదుగా, పెద్దాపురం మీదుగా, పరిటాల మీదుగా ఇలా వచ్చి ఇక్కడ కృష్ణానదిని క్రాస్ అవుతుంది. క్రాస్ అయిన తర్వాత వైకుంఠపురం, వడ్లమాను మీదుగా ఈ అమరావతికి కనెక్ట్ అవుతుంది రైల్వే లైన్. ఇక్కడ అమరావతిలోంచి మళ్ళీ ఇలా వచ్చేసి ఇక్కడ నంబూరు, విజయవాడ గుంటూరు, ఇది గుంటూరు, విజయవాడ గుంటూరు లైన్లో నంబూరు దగ్గర కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈ అమరావతి వచ్చేసి ఇటు గుంటూరుకు, ఇటు విజయవాడకి, ఇటు హైదరాబాద్కి ఈ రైల్వే లైన్ కనెక్ట్ అవుతుంది. అట్లాగే ఇంకొక 25 కిలోమీటర్లు అమరావతి నుంచి పెదకూరపాడుకి ప్రపోజ్ చేశారు. ఈ పెదకూరపాడు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అమరావతి నుంచి పెదకూరపాడుకి 25 కిలోమీటర్లు. అట్లాగే సత్తెనపల్లి, నరసరావుపేట లైన్ కలుస్తుంది. ఇట్లా నరసరావుపేట నుంచి సత్తెనపల్లి నుంచి పెదకూరపాడు నుంచి అమరావతి క్యాపిటల్. సో అప్పుడు అది బెంగళూరు లైన్ కూడా కలుస్తుంది. ఇదంతా కూడా మొత్తం 106 కిలోమీటర్లు ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీలో ఈ ఎర్రుపాలెం నుంచి అమరావతి కనెక్ట్ చేసే లైన్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. 450 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది దీనికి. ఇది వాస్తవానికి 2 లైన్లు అనుకున్నారు ముందు. ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్లో 1 లైన్ని నిర్మించబోతున్నారు. ఈ మార్గంలో ప్రధానమైన పెద్ద స్టేషన్లు అంటే మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. ఈ 9 స్టేషన్లలో 4 పెద్ద స్టేషన్లు ఉన్నాయి. ఒకటి పెద్దాపురం, 2 పరిటాల, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిటాల. ఆ తర్వాత అమరావతి ఒక పెద్ద స్టేషను. అమరావతి తర్వాత కొప్పురావూరు అనే స్టేషన్ కూడా ఒకటి ఉంటుంది. ఆ తర్వాత నంబూరుతో కనెక్ట్ చేస్తారు. ఇది ఏమైందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ ప్రపోజల్ పక్కన పడేశారు. దీని గురించి అసలు ఫాలోఅప్ చేయలేదు. దాంతో కేంద్ర రైల్వే శాఖ కూడా
వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు అడిగితేనే ఎవరో, ఇక అడగకపోతే ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఫాలోఅప్ చేయకముందే రైల్వే శాఖ మేల్కొని వెంటనే ఈ రైల్వే లైన్ భూసేకరణకి నోటిఫికేషన్ సిద్ధం చేస్తూ ఉంది. అంటే పాలకుడు మారితే ఎట్లా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. నిద్రపోత పాలకుడు ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి కూడా నిదర్శనం ఇది. ఎందుకంటే 2019, 2023, 2024 మధ్యలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టులు కూడా ముందుకెళ్ళలేదు. కేంద్రం కూడా ఎలాంటి చొరవ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి మారిన తర్వాత కేంద్రం వైపు నుంచే చొరవ తీసుకొని దీనికి ఈ రైల్వే లైన్ కావచ్చు, మిగతా విషయాల్లో కూడా కేంద్రం చాలా చురుగ్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే, రెండో శుభవార్త అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు. ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేసి ఇది కూడా అప్పట్లో 2015లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఈ రాజధానికి ఒక ఔటర్ రింగ్ రోడ్డు, ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు ఉండాలని నిర్ణయించారు. ఆ ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు. సెంట్రల్ గవర్నమెంట్కి పంపినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా భారతమాల ప్రాజెక్ట్ కింద దీన్ని టేకప్ చేసి కొంత ఫండింగ్ ఇవ్వడానికి రెడీ అయింది. కొంత స్టేట్ పెట్టుకోవాలి, కొంత సెంటర్ పెట్టుకోవాలి. సో దీని లెంగ్త్ వచ్చేసి 189 కిలోమీటర్స్, 189 కిలోమీటర్లు 4 లైన్ రోడ్డు వేస్తారు, 4 లైన్ల రోడ్డు వేస్తారు. తర్వాత దీనికి అయ్యే ఖర్చు అప్పట్లో అంచనాల ప్రకారం 17,500 కోట్లు. దీనికోసం 3,400 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ఈ నష్టపరిహారం కానీ రోడ్డు నిర్మాణానికి కానీ వీటన్నిటికీ 17,500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇది వచ్చేసి అప్పుడు పాత అలైన్మెంట్ ఉంది. ఆ అలైన్మెంట్ ప్రకారమే ఈ రోడ్డు మళ్ళీ వేయాలని R&B ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉంది. ఒకవేళ ఇప్పుడంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం భారతమాల ప్రాజెక్ట్ కింద హెల్ప్ చేయడానికి సిద్ధమైనా కూడా ఈ అమరావతిని పోడబెట్టాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అసలు డబ్బులు ఇవ్వడానికి అతని దగ్గర డబ్బులు లేవు. స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి కూడా అతను ఇష్టపడలేదు. సో ఈ ప్రాజెక్ట్ని మూలన పెట్టేశాడు. ఇప్పుడు దీన్ని మళ్ళీ R&B వాళ్ళు దీన్ని లైమ్లైట్లోకి తీసుకొచ్చి మళ్ళీ ప్రపోజల్స్ తయారు చేస్తున్నారు. ఈ ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రానికి పంపితే కేంద్రం కొంత భరించే అవకాశం ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ వస్తే కనుక ఇది కూడా చాలా పట్టణాలతో కనెక్టివిటీ ఉంటుంది. తర్వాత ఆ ప్రాంతంలో అన్ని రకాలుగా వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ఇలాంటివి కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ప్రజలకు సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఈ 189 కిలోమీటర్స్, సపోజ్ ఇది ఇక్కడ రాజధాని ఉంటుంది, ఈ ఏరియాలో రాజధాని ఉంటుంది. ఈ రింగ్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డు. ఇక్కడ మొదలు పెడితే దక్షిణ వైపు గుంటూరు హద్దుగా ఉంటుంది ఈ రింగ్ రోడ్డుకి. పడమర వైపు పాత అమరావతి, టెంపుల్ ఉన్న అమరావతి. ఆ తర్వాత కృష్ణానది మీదుగా కంచికచర్ల, ఉత్తరం వైపు మైలవరం, నూజివీడు నుంచి హనుమాన్ జంక్షన్కి దక్షిణ వైపుగా ఉయ్యూరు మీదుగా, తర్వాత కృష్ణానదిని క్రాస్ చేసుకుని తెనాలి మీదుగా మళ్ళీ గుంటూరు దగ్గర కలుస్తుంది. మొత్తం 189 కిలోమీటర్ల స్ట్రెచ్ 4 లైన్ ప్రపోజల్ ఇది. ఇది కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కూడా ఆయనే చేశారు, భూసేకరణ అలైన్మెంట్లు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి కొన్ని అలైన్మెంట్లు మార్చుకొని దాన్ని కంప్లీట్ చేశారు. ఆ రోజుల్లో 8 లైన్ల రోడ్లు అవసరమా, 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా అని చెప్పి ప్రతిపక్షాలు అందరూ విమర్శించారు. అయినా కానీ ఆయన వెనకాడలేదు, 8 లైన్లకు ప్లాన్ చేశారు. ఇప్పుడు అదే ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంది. ఎటు నుంచి ఎటాలన్నా రింగ్ రోడ్ ఎక్కేసి నిమిషాల్లో వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇది ఒక రకంగా అది అభివృద్ధికి సూచిక అనమాట. అటు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలపడం కానీ, లేదంటే అటు వరంగల్ రోడ్డు, విజయవాడ రోడ్డు, నాగ్పూర్ రోడ్డు, బాంబే రోడ్డు, ఈ రోడ్లన్నింటిని కూడా కనెక్ట్ చేసుకుంటూ రింగ్ రోడ్డు వేశారు. సేమ్ అదే టైప్లో జాతీయ రహదారిని కూడా హైదరాబాద్ మచిలీపట్నం రహదారి, అట్లాగే కోల్కతా చెన్నై రహదారి, వీటన్నిటిని కలుపుతూ ఈ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా, ఈ ప్రాంతంలో మొత్తం 87 విలేజెస్ వస్తాయి. అట్లాగే విజయవాడ, మంగళగిరి, గుంటూరు, ఇంకా ఈ మున్సిపాలిటీలన్నీ వస్తాయి. గుడివాడ, గన్నవరం, తెనాలి ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఈ ప్రాంతంలో వ్యాపారాభివృద్ధి, ఉపాధి ఇవన్నీ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.